బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అయోధ్య కేసు విచారణ కొత్త మలుపు తిరిగింది. సుప్రీం కోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ నెల 29కి కేసు విచారణ వాయిదా పడింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ మదార్ ఫోన్ లైన్లో అందిస్తారు. మదార్, చెప్పండి, అయోధ్య కేసు విచారణ వాయిదా పడింది. జస్టిస్ ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది? సంతోషి, కీలకమైనటువంటి విచారణ బాబ్రీకి సంబంధించినటువంటి రామ మందిరం వివాదానికి సంబంధించి ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా వేస్తూ ఈ నెల 29కి వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నిర్ణయం తీసుకున్నారు. కీలకంగా 5 సభ్యులతో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు అనేది కూడా జరిగింది. దీనికి సంబంధించి 5 సభ్యుల ధర్మాసనం నుంచి యువి లలిత్ తన వ్యక్తిగత కారణాలతో ఈ బెంచ్ నుంచి తప్పుతున్నట్టుగా కూడా సిజేఐకి తెలిపినటువంటి నేపథ్యంలో ఈ విచారణ అనేది కూడా వాయిదా వేస్తూ వచ్చారు. అయితే గడిచిన ఈ నెల మొదట్లోనే 4వ తారీఖున దీనికి సంబంధించినటువంటి విచారణ అనేది కూడా ఉండాల్సింది. అయితే గతంలోనే విస్తృత స్థాయి ధర్మాసనానికి ఈ కేసును అప్పగించాలంటూ కూడా పిటిషన్లు దాఖలైనప్పటికీ ఆ పిటిషన్లను కూడా సిజేఐ తోసిపుచ్చారు. కానీ హఠాత్తుగా రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు ప్రక్రియ కూడా కొంత గందరగోళ పరిస్థితుల మధ్య ఏర్పడిందని చెప్పుకోవాలి. గతంలో రాజ్యాంగ ధర్మాసనం విస్తృత స్థాయి ధర్మాసనానికి బదిలీ చేయాలంటూ కూడా కొంతమంది పిటిషన్లు దాఖలు చేయగా దాన్ని తోసిపుచ్చు 2:1 రేషియోలో ఆ తీర్పును కూడా వెలువరించింది. రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేయాల్సినటువంటి అవసరం లేదు, రెగ్యులర్ గా హడావిడిగా కూడా విచారణ చేయాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా తోసిపుచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే హఠాత్తుగా నిన్న 5 సభ్యులతో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేస్తూ దానికి సంబంధించినటువంటి విచారణ తేదీలను కూడా రేపు ప్రకటిస్తామంటూ ప్రకటించిన నేపథ్యంలో న్యాయవర్గాల్లోనే కొంత ఆసక్తికరమైనటువంటి చర్చ అనేది కూడా నడిచిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇలా రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు పైన ఇలాంటి నిర్ణయం అయితే ఎప్పుడు తీసుకోలేదంటూ కూడా న్యాయవర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తా ఉంది. అయితే ఈ రోజు యువి లలిత్ విచారణ ప్రారంభమయ్యే సమయానికి తను ఈ రాజ్యాంగ ధర్మాసనంలో ఉండలేనంటూ కూడా తప్పుకోవడంతో కేసు విచారణ అనేది వాయిదా వేయక తప్పలేదు. అయితే 29 నుంచి కూడా రోజువారీ విచారణ ఉంటుందా లేకపోతే ఏ విధంగా విచారణ ఉండబోతుందా అనేది అంటే మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది పనిచేసి. మదార్, మరి మరో జడ్జి ఎవరు, ఎప్పుడు వస్తారు? వాయిదా ఏమో 29కి, ఈ నెల 29కి వాయిదా వేశారు కదా, మరి ఆ జడ్జి ఎవరు, ఎప్పుడు వస్తారు? దానికి సంబంధించి నిర్ణయం అయితే తీసుకోవాల్సి ఉంటుంది సంతోష్. దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు అలాగే ఈ కేసు విచారణకు సంబంధించినటువంటి విధి విధానాలను కూడా మరికొద్దిసేపట్లోనే బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది సంతోషి. ఓకే మదార్, థ్యాంక్ యూ. అయోధ్య కేసు విచారణ కొత్త మలుపు తిరిగింది. సుప్రీం కోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ నెల 29కి కేసు విచారణ వాయిదా వేసింది కోర్టు. గతంలో కేసును విచారించిన జస్టిస్ ఉదయ్ లలిత్ అనూహ్యంగా విచారణ నుంచి తప్పుకున్నారు. రాజీవ్ ధావన్ ఆరోపణల నేపథ్యంలో ఆయన విచారణ నుంచి తప్పుకున్నారు. ఆ స్థానంలో మరో జడ్జి వచ్చిన తర్వాత విచారణ మొదలయ్యే అవకాశం ఉంది.